హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. సింపుల్గా టేస్టీగా వితిన్ 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేయండి, చాలా టేస్టీగా క్రీమీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ విధంగా చేస్తే షీర్ కుర్మా అయితే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. చూసేయండి. ఇక్కడ నేనైతే సన్నని సేమియానైతే తీసుకున్నాను. షీర్ కుర్మాకి ఎప్పుడైనా ఇలాంటి సన్నని సేమియాని తీసుకోవాలి. మనకు సూపర్ మార్కెట్లో 3 షాప్లలో రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా పేనీలని సేమియాని ఇవ్వండి అంటే ఇస్తారు. మనం నార్మల్గా సేమియా చేసుకుంటాం, అవి కాకుండా ఇవి సన్నని సేమియా అయితే ఉంటుంది. జస్ట్ ఈ ప్యాకెట్ మాత్రం జస్ట్ 25 రూపీస్ మాత్రమే. నేనైతే అందులో ఒక హాఫ్ అయితే తీసుకున్నాను. ఇలా హాఫ్ తీసుకొని ప్లేట్లో క్రష్ అయితే చేసుకుంటున్నాను. సన్నగా చూరలాగా అయితే చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి క్రష్ చేసేసుకున్నాను కదా, ఇవి ఒక 2 కప్స్ వరకు అయితే ఉన్నాయి నాకు సేమియాని. ఇవి సన్నని సేమియా చూడండి. ఇలా క్రష్ చేసేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకుంటున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకోవచ్చు. ఇక్కడ బాదం, సిరంజి సీడ్స్, కిస్మిస్, కాజు, డేట్స్ ఇవన్నీ నేను తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక హాఫ్ కప్ వరకు అయితే ఘీనైతే వేసేసుకున్నాను. హోమ్ మేడ్ ఘీ. ఇలా ఘీ మొత్తం కరిగిపోయిన తర్వాత నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఘీలో మంచిగా రోస్ట్ అయితే చేసేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ కర్బూజా సీడ్స్, పిస్తా, ఇంకా ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అన్నా వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ జస్ట్ 5 ఇంగ్రీడియంట్స్ డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకున్నాను. వీలైనంత వరకు సన్నగా కట్ చేసేసుకొని ఘీలో కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనం వీటిని అయితే రోస్ట్ అయితే చేసేసుకోవాలి. చూడండి, కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇప్పుడు ఇదే ప్లేట్లోకి తీసి మనం పక్కన పెట్టేసుకోవాలి. ఈ ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొక హాఫ్ కప్ వరకు గీనైతే వేసేసుకొని గీ మెల్ట్ అయిపోయిన తర్వాత మనం క్రష్ చేసుకున్న సన్నని సేమియానైతే ఇందులో వేసేసుకోవాలి. ఈ సేమియా అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు గీ అంతా మనం మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి అయితే కలుపుకోవాలి. గీలో మంచిగా రోస్ట్ అయితే చేసేసుకోవాలి. మరి మంటని హై ఫ్లేమ్లో పెడితే అడుగు బాగాన సేమియా అనేటివి మాడిపోతాయి. కాబట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి గీలో మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు సమానంగా సేమియానంతా గీలో మంచిగా రోస్ట్ అయితే చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా. ఈ షీర్ కుర్మాకి కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుంది. చూడండి, ఇలా అంత సమానంగా సేమియానైతే మంచిగా గీలో కలర్ చేంజ్ అయిపోయింది కదా, గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఏ ప్లేట్లోకి అయితే తీసుకున్నామో అదే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ సేమియాను కూడా. ఇప్పుడు ఇదే ప్యాన్లో నేనైతే చిక్కటి ఒక 1 లీటర్ మిల్క్ని అయితే తీసుకున్నాను. నేను సేమియాని 2 కప్స్ సేమియాకైతే 1 లీటర్ చిక్కటి పాలనైతే తీసుకున్నాను. ఇప్పుడు షీర్ కుర్మాకి పాల క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది, సేమియా క్వాంటిటీ తక్కువగా ఉంటుంది. అలా చేస్తేనే షీర్ కుర్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్రీమీగా చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక 1 లీటర్ వరకు పాలనైతే మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి మనము ఒక పొంగు వచ్చేంత వరకు మనం ఒక 10 నిమిషాల వరకు పాలనైతే మంచిగా మరగనివ్వాలి. ఇలా పాలు పొంగుతున్నప్పుడు మనం ఇంతకుముందు గీలో రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి ఒక 5 మినిట్స్ వరకు అయితే ఇందులో మనం మంచిగా కలుపుకోవాలి. షీర్ కుర్మా చేయడం చాలా సింపుల్ అండి. మనం అప్పటికప్పుడు చేయాలి అనుకున్నాం అనుకో జస్ట్ 10 మినిట్స్లో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పాలు ఒక పొంగు రాగానే ఇందులో మనం సన్నగా దంచుకున్న ఇలాచీ పౌడర్ అయితే వేసేయాలి. నేను తొక్కతోటే వేసేస్తున్నాను. మనం తినేటప్పుడు తీసేసినా పర్వాలేదు, కానీ అలా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, పాలు అనేది ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇంతకుముందు సేమియాని గీలో రోస్ట్ చేసుకున్నాం కదా, ఆ సేమియాని అయితే ఇందులో వేసేసి మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టేసి సేమియా అంతా పాలల్లో కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఈ సేమియా ఉడకడానికి చాలా టైం ఏం పట్టదు. సన్నని సేమియా కాబట్టి జస్ట్ 5 మినిట్స్లో సేమియా పాలల్లో అయితే ఉడికిపోతుంది. ఇలా పాలు ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఒక 1 కప్పు వరకు అయితే షుగర్ అయితే వేసేస్తున్నాను. షుగర్ వేసేసి ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేంత వరకు అయితే మనం కలుపుకోవాలి. చూడండి, షుగర్ ప్లేస్లో మీరు మిల్క్ మేడ్ కూడా యాడ్ చేయొచ్చు, అది మీ ఆప్షన్ అండి. ఇలా మనం కలుపుకున్న తర్వాత మనం ఒక 10 నిమిషాల వరకు కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎంతో టేస్టీగా షీర్ కుర్మా అయితే రెడీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే వేడిగా తినేయచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని చల్లగా కూడా తినేయచ్చు. రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా అయితే రెడీ. ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా క్రీమీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఏ విధంగా అనిపించిందో అనేది నాకు మంచి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.
మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకైతే వస్తాయి కాబట్టి తప్పకుండా మీరు కూడా షీర్ కుర్మాని తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.